అహమును అణచి అధికారులను అధముడ చేర్చిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. అవును తండ్రి, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా స్తుతి పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఎల్ రోహి ఎల్ రోహి నన్ను చూచావే వందనమయ్యా. అందరం ఎల్ రోహి ఎల్ రోహి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నన్ను చూచావే. అవునయ్యా, వందనమయ్యా. చెప్దామా ఈ మాట? నన్ను చూవే వందనమయ్యా, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన 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 దన. మనము చేయుచున్న ఆరాధన, మనం ఎంతగా దేవునికి అవకాశము కల్పించుచున్నామో దేవుని పాదముల యొద్ద అది ముద్రించబడుతుంది. ప్రియులారా, దేవుని సింహాసనము ఎదుట మనము చేయుచున్న ఆరాధన సాక్షార్థమై నిలవబడబోతుంది. మన మనస్సు, మన ఆలోచన దైవ దృష్టిలో ఎంత ఆసక్తిని కలిగి ఉన్నామో అది దేవుని ఎదుట సాక్షార్థమై నిలవబడబోతూ ఉంది. నీవు చేయుచున్న స్తుతి అది ఓ సందర్భములో నీకు ధైర్యమును పుట్టించుచున్నది. నీవు నోరారా మనసారా చేయుచున్న ఆరాధన నీ కష్టకాలములో అది నీకు తోడుగా ఉంటుంది. ఆరాధన సమయములో దేవుని ప్రత్యక్షత నీకు ఇవ్వాలని ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఆరాధన సమయం ఏకాంతముగా దేవునితో మాట్లాడుట అర్థమునిచ్చుచున్నది. ఎప్పుడైనా నీవు దేవునితో మాట్లాడే అనుభవాలు, ఏ రోజైనా దేవుడు నీతో మాట్లాడే అనుభవాలు, పౌలు గారు అంటున్నారు, నేను ఆత్మతో పాడుతాను, నేను మనస్సుతో పాడుతాను. నేను దేవునితో మాట్లాడుచున్నాను అంటున్నారు అపోస్తలుడైన పౌలు గారు. రోజు దురాత్మ సౌలును వెంటాడుతూ ఉన్నప్పుడు, రాజైన సౌలుకు దురాత్మ పట్టి తను కంగారు పడుతున్నప్పుడు దావీదు ఆత్మతో నింపబడ్డాడు. దావీదు గారు చేసిన స్తుతి ఆరాధన ఎదుట ఉన్న దురాత్మను వెళ్ళగొట్టడానికి ఉపయోగపడింది. ఆరాధన. సౌలు రాజు దురాత్మ పట్టిన వాడై పిచ్చి చూపులు చూస్తుంటే బాలుడైన దావీదు ఆ స్థలములో నిలబడి ఆరాధన చేస్తున్నాడు.
నీ కుటుంబములో కొన్ని దుష్ట కార్యాలు, నీ కుటుంబములో కొన్ని బలహీన కార్యాలు, నీ వ్యక్తిగత జీవితములో అవిశ్వాసపు కార్యాలు, ఇవన్నీ తొలగిపోవాలంటే ఆత్మ నింపుదలతో కూడిన ఆరాధన మనము చేయాలి. ఏం జరుగుతుంది? అపవాది తన అనుచరులు దురాత్మ శక్తుల ప్రభావములన్నీ వాటంతట అవి నిన్ను విడచి పారిపోవాలంటే ఆరాధన మనము చేయాలి. ఒక్క మాటలో చెప్పాలి, ఆరాధన ఎక్కడ ఉంటే దైవ ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. అగ్నిగుండం ఆరాధన ప్రారంభమైనప్పుడు ఆ స్థలములో దేవుని సంచారాన్ని మనం చూస్తున్నాం. ప్రభు చెప్పారు, స్తుతి యాగం చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవునిని మనము మహిమపరచాలి. అందుకే స్తుతి ఆరాధన. ఈ ఆరాధనలో ప్రభువుతో నీవు మాట్లాడే సమయం, స్వరమెత్తి ప్రభువుతో మాట్లాడుతూ, నాయనా నాకు నేనుగా నీతో మాట్లాడే అనుభవాలు, ప్రార్థించే అనుభవాలు, విజ్ఞాపన చేసే అనుభవాలు, గోచాడే అనుభవాలు నా జీవితములో ఒక నూతన అధ్యయనముగా ప్రారంభమవ్వాలి. 5 నెలలు ప్రభు నన్ను కాచి కాపాడి నూతన నెలలోనికి ప్రవేశింపనై ఉంటూ ఉండగా మనము ఆయనకు ఇవ్వవలసినది ఏమైనా ఉన్నదా? వాక్యం సెలవిస్తూ ఉంది, విరిగి నలిగిన మనస్సు ఆయనకు సరిపోతుంది, విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టం అని వాక్యం నేర్పిస్తూ ఉంది. అటువంటి ఒక మంచి మనసు నాకు దయచే నాయనా. ఈ దినం ప్రభుతో ఒక వడంబడిక చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు మొట్టమొదట స్త్రీలు ఒకరు ప్రార్థన చేయండి, ఆ తదుపరి పురుషుల్లో ఒకరు ప్రార్థన చేయండి. మనమందరం ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. మిగతా వారందరూ కళ్ళు మూసుకొని వీలైతే 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ దిక్కులు చూడకుండా హృదయాన్ని తెరచి ప్రభువుతో మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగిపోదాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా పోయిన ఆదివారం నుండి ప్రభా ఈ వారం వరకు నాయన ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి ప్రభా నాయన అయా నీ రెక్కల కింద నాయన భద్రపరుచుకున్నందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నిన్ను ఆరాధించే కృప నాయన అయా మా అందరికీ ఇచ్చినందుకు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా నీకే స్తోత్రాలు ప్రభా నాయన. అయా పాడుకున్న పాటల ద్వారాగా ప్రభా మహిమ పొందుకున్నారని ప్రభా మేము నమ్ముచున్నాం ప్రభా. ఆయా ఇంకా ప్రభా నాయన ఆయా ఎక్కువగా ప్రభా నీలో జీవించే కృపా నాయన మా అందరికీ దయచేయండి ప్రభా నాయన. ఆయా అనేకులను ప్రభా నాయన నడిపించండి ప్రభా నీకు వందనాలు ప్రభా. ఆయా మేము చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆయా ఆలకిస్తున్నారని ప్రభా మేము నమ్ముచున్నాము దేవా. ఆయా నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా నాయన. అయా నాయన తండ్రి ఈ లోకం వైపు చూడకుండా ప్రభా నాయన నీ వైపు చూసే వారంగా ప్రభా నాయన అయా మమ్మల్ని అందరినీ నాయన ప్రభా లేవనెత్తండి ప్రభా నీకు వందనాలు ప్రభా. అయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా నాయన. అయా నీకే వందనాలు. అయ్యా నీ దాసుడు వాక్య భాగంలోకి వెళ్ళబోచుండగా ప్రభా
అయా మాకు తెలిసిన విషయాలు ప్రభా, తెలియని విషయాలు ఎన్నో ప్రభా తెలియపరచండి ప్రభా. అయా నీ వాక్యానుసారంగా జీవించే కృప నాయన మా అందరికీ దయచేయండి ప్రభా. అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఎవరు ఏ అవసరతతో వచ్చి ఉన్నారో ప్రభా మాకైతే తెలియదు ప్రభా నాయన. అయా మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా నాయన. అయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయా నీకే మహిమ ఘనత నాయన వందనాలు చెల్లిస్తూ ప్రభా. అయా నాయన ఈ ఆరాధన అంతట్లో ప్రభా తోడుగా ఉండమని ప్రభా యేసయ్య రానయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్యా మీకే వందనాలు నా తండ్రి నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఈ రీతిగా కూడి దేవానికి స్తోత్రములు నాయన. మేమందరము నా తండ్రి మీ యొక్క నామమును స్మరించుకునే గొప్ప భాగ్యమును మీరు ఇచ్చి ఉన్నారు దేవానికి స్తోత్రము. అయా కేవలము నా తండ్రి ఇది మా పట్ల మీ యొక్క అనాది సంకల్పము దేవానికి స్తోత్రము నా తండ్రి. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు దేవానికి స్తోత్రములు నాయన. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము దేవానికి స్తోత్రము నా తండ్రి. అయా ఈ యొక్క అంత్య దినముల్లో కూడా దేవానికి స్తోత్రములు నాయన. మమ్మల్ని మీరు ప్రేమించి నా తండ్రి, ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి నా తండ్రి ఈ యొక్క సమయం వరకు నాయన మా యొక్క జీవపు గడియలను మీరు పొడిగించినారు. అయా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. మహిమోన్నతుడానికి స్తోత్రము నా తండ్రి. జీవము గల దేవానికి స్తోత్రము నాయన. అయా ఇప్పటివరకు నా తండ్రి పాటల ద్వారా మీ నామమును మహిమపరచున్నాం దేవానికి స్తోత్రము నా తండ్రి. అయా ఈ యొక్క అంత్య దినంలో జీవిస్తున్న మేము నా తండ్రి నీ జీవము గల వాక్యమును వినుటకు నా తండ్రి నాయన వేగిరపడే యొక్క మనసును మాకు దయచేయమని అడుగుతున్నాము దేవానికి స్తోత్రము నాయన. సాతానుడు మాపై ఏలుబడి చేయకుండా నా తండ్రి, దురాత్మ శక్తులు మాపై ఏలుబడి చేయకుండా నా తండ్రి నీ యొక్క నా తండ్రి కృపగలిగిన తండ్రి నీ జీవపు కిరీటమును నాయన, మీ దయగల హస్తమును నాయన మీకు తోడయించండి దేవానికి స్తోత్రములు. అయా నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రము నా తండ్రి. ఇప్పుడు కీర్తన భాగంలోకి వెళ్ళి చూడగా నాయన, అదేవిధంగా సాక్ష్యంలోకి వెళ్ళి చూడగా తండ్రి మీరే తోడై ఉండి నడిపించమని అడుగుచున్నాము. అయా మీ దాసులు నా తండ్రి వాక్యంలోకి వెళ్ళి చూడగా నా తండ్రి మీ దాసులు నాయన ఏడంతల ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాము. మరుగై ఉన్న వాక్యమును మీరు బయలుపరచండి. అయా మేమేమైతే కోరి ఉన్నాము నా తండ్రి మీ దాసుల ద్వారా నా తండ్రి మీ వాక్యమును నా తండ్రి మీ నాయన జీవము గల వాక్యమును మేము నాయన భుజించుటకు నాయన మీ కృపతోడై ఉంచండి. అయా నీ వాక్యమును విని వదిలివేయకుండా నా తండ్రి మా హృదయంలో నా తండ్రి ఫలభరితముగా ఉండుటకు మీ కృపతోడై ఉంచి మహిమ పొందండి. దేవా నీ చిత్తమైతే నాయన నీ రాకడ కాల సమీపం వరకు మమ్మను మా సంఘమును మా దాసులు దాసురాల్ని ప్రతి ఒక్కరిని మీరు ఎత్తిపట్టమని అడుగుచున్నాము దేవానికి స్తోత్రములు. కేవలము నాయన మీ నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలగాలని త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు ఘనమైన అతి పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనమందరం అలాగూ నిలువబడి ఉండగా 105వ కీర్తన మొదటి చరణము నుండి 15వ చరణం వరకు మనం చదువుకుందాము. మన మధ్యలో స్టీఫెన్ ముందుకొచ్చి 105వ కీర్తన మొదటి నుండి 15 చరణాలు వారు చదువుతారు. వారితో కలిసి ఈ మాటలు మనం పలుకుదాం. కీర్తన భాగము 105 మొదటి నుంచి 15 వరకు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము
చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలులకు నిత్య నిబంధనగాను స్థిరపరిచియున్నాడు. వారు జనముల నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. చదవబడిన కీర్తన దేవుడు మనకి ముందు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మన జీవితాలను జ్ఞాపకం చేసుకొని 5వ నెల చివరి రోజు మరి వరకు తన కృపను తోడుగా ఉంచి బలపరిచి నడిపించిన దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం, వందనస్థులమై ఉన్నాం. అందుకు మనమందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 5 ఎన్ని 5 సార్లు స్తోత్రం చెబుదామా? ఐదైనయా? ఒకళ్ళు 4 చెప్పారుగా, 5 చెప్పారా? రైట్. 4 చెప్పిన వాళ్ళు ఒకటి చెప్పండి. 5 చెప్పారుగా, మంచిది. 5 నెలలు దేవుడు కాచి కాపాడారు. అందును బట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం, వందనస్థులమై ఉన్నాం, కృతజ్ఞులమై ఉన్నాం. మంచిది ప్రియులారా, మనకు 4వ తారీఖు వచ్చే మరి గురువారం సండే స్కూల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. మీ పిల్లలను 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను తప్పకుండా ఉదయమే, పెందలకడే, ఎండాకాలం కాబట్టి త్వరగా మీరు పంపించండి. మన ప్రక్కన ఎవరైనా పిల్లలున్నా వారిని కూడా ప్రోత్సహించి, మంచి పాటలు ఉంటాయి, మంచి వాక్యం ఉంటుంది, మంచి ఆటలు ఉంటాయి, మరి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి. పిల్లలు మరి వాస్తవానికి మనం కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం. వాస్తవానికి ఇవన్నీ ఏప్రిల్ మే మాసములో అన్ని సంఘాలలో సండే స్కూల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలు మరి
మన దేశ ప్రధాన మంత్రివర్యులు స్వర్గీయ అలాంటి మహనీయుల పేర్లు మనం చెప్పటం కూడా మంచిది కాదు. చాచా గారు అంటాం మనం. వారు ఏమన్నారంటే, నేటి బాలలే వారేనన్నది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నట్టు గుర్తుంది నాకు. కాబట్టి పిల్లలు జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పారు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎప్పుడు నేర్పాలి? బాలుడుగా ఉన్నప్పుడే వానికి నేర్పితే పెద్దవాడైనప్పుడు అని అక్కడ వ్రాయబడింది. ఎప్పుడంటమ్మా అనే దగ్గర 1 అనే అంకె ఉంటుంది. అక్కడ 1 అనే ఒక నంబర్ వేసి కింద ఫుట్ నోట్లో 1 అనే దానికి అర్థం ఇచ్చారు. ముసలివాడైనప్పుడు అని వ్రాయబడింది. ఎప్పుడంట అంటే మనం నేర్పవలసిన సమయంలో నేర్పితే నేర్చుకున్నది ముసలివాడైనా కూడా తొలగిపోడు అని దాని యొక్క భావం. 22వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 22 వర్సెస్ 6. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడు అయినప్పుడు. ఎప్పుడంటమ్మా పెద్దవాడంటే? కింద ఏమనుంది ఫుట్ నోట్లో? వృద్ధుడు అయినప్పుడు. తెలుగులో సామెత ఉంది, మొక్కై వంగనిది మానై వంగున అనేటటువంటి తెలుగులో సామెతలు. చిన్ననాటి నుండే మన పిల్లలకు మనం బోధను నేర్పించాలి. కొన్ని మన బ్రాంచి పరిచర్యలో కొంతమంది యవనస్తులు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, లైట్గా గడ్డాలు మేసాలు వస్తున్నాయి. ఇప్పుడు నా వైపు అలా చూస్తున్నారు, నన్ను బెదిరిపెట్టే చూపు చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు చెప్పండి? వాళ్ళని చూస్తే భయం అవుతుంది నాకు. అమ్మ ప్రార్థనకు వస్తుంది, తాతయ్య ప్రార్థనకు వస్తాడు, అమ్మమ్మ ప్రార్థనకు వస్తుంది, నాన్న ప్రార్థనకు వస్తాడు, అందరు వస్తారు కానీ వాళ్ళే రారు. ఎందుకొరకు? ఈ మధ్య ఒక తల్లిగారు ఫోన్ చేసి, ఒకసారి ఇంటికి వచ్చిపోయి నాన్న అన్నది. ఎందుకమ్మా అన్న అంటే, చిన్న పని ఉందయ్యా అన్నది. సరే వెళ్ళాను. ఫుల్గా తాగి మంచానికి పడుకున్నాడు. మొన్నటి 10th పాస్ అయిండు, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇక నన్ను చూసి ఏడుస్తా ఉంది. ఏందమ్మా జ్వరం వచ్చిందా? కాదు. ఏంట్రా? ప్రియులారా, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మీరు సీరియస్గా తీసుకోవాలి. నేను చెప్పేవి జోక్ కాదు, ఇది జబర్దస్త్ కాదు, లేకపోతే అంతకంటే హాస్య సంబంధమైన విషయాలు కాదు. మన పిల్లలు నగరునికై చెక్కబడిన మూల స్తంభాలుగా ఉండాలి. ఎలా ఉండాలి? క్రమమైనటువంటి విధానం. సరే, సండే స్కూల్ కార్యక్రమం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను, చూడండి. ఎక్కడుందా మాట? పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు సమూయేలు
క్షమించండి, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. హగ్గీతు కుమారుడైన ఏమండి దొరికిందా? మీ అందరూ చూడండి, దొరికిందా? మొదటి పుస్తకం మొదటి అధ్యాయం 4, 5, 6 వచనాలు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, నేనే రాజును అగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. 6వ వచనంలో, తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి, అబాబా ఈ ప్రేమ ఏందో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా? తండ్రి మాట్లాడండి. తండ్రి నువ్వెందుకు ఇలాగూ చేస్తున్నావని ఒక్కరోజు కూడా అడగలేదు. మళ్ళీ నేను ఎవరో రాజైనా దావీదు గారే. దావీదు గారికి కొడుకు, వాని తల్లి హగ్గీతు, కొడుకేమో అదోనియా. మనస్సును ఏమొచ్చింది వానికి? గర్వం. ఎందుకు వచ్చింది గర్వం అంటే, ఏ రోజు కూడా తన కుమారుని విషయములో విచారించినవాడు కాదు, హెచ్చరించినవాడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే మందలించిన వాడు కూడా కాడు. ఒక మాటలో చెప్పాలంటే తను అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవలసి వచ్చినది అని వ్రాయబడింది. ఇక నా వైపు చూడాలి మీరు, దేవుని మాటలు వినండి నాన్న. కొన్నిసార్లు మనం మందలించాలి మన పిల్లలను. రేయ్ అర్థమవుతుందా అని మందలించకపోతే ఎంత ప్రమాదమో అదోనియా జీవితంలో మనం చూడగలం. వారు ఒకసారి హెచ్చరించాలి. బైబిల్ చదివావా ఈరోజు మాయ్ అని హెచ్చరించాలా? ప్రార్థన చేసావా? ప్రార్థన చేసావా ఎలా నిన్నే అని అడగాల. ఎవరు? తండ్రి. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, చిన్నతనము నుండి మన పిల్లలకు కొన్ని అనుభవాలు నేర్పించాలి, మూలాలు నేర్పించాలి, మన విలువలు మనము నేర్పించాలి, కుటుంబ విలువలు నేర్పించాలి, నైతిక విలువలు నేర్పించాలి. మనమే కొన్నిసార్లు వెనకేసుకొని వస్తూ ఉంటాం. నేను అనుకుంటున్నాను, ఈ అదోని అనేవాడు ఒకరోజు, జాగ్రత్తగా వినండి, బత్షెబా అనబడిన సొలొమోను తల్లి దగ్గరకు వెళ్ళాడు. సొలొమోను తల్లి పేరు ఏం పేరు? మాట్లాడండి. ఎవరి పేరు? గట్టిగా చెప్పండి ఆ మాట. తల్లి పేరు ఏం పేరు? బత్షెబా. అప్పటికే దావీదు గారు చనిపోయారు. దావీదు గారు చనిపోయిన తర్వాత ఈ అదోని అనేవాడు ఆలోచన ఎలాగున్నాయో చెప్తున్నాను. బత్షెబా దగ్గరకు వెళ్ళాడు. ఎందుకంటే బత్షెబా కుమారుడు సొలొమోను. అదోనియా తల్లి పేరు ఏం పేరు? ఇక్కడ హగ్గీతు. భార్యలు తల్లులు వేరైనా
తండ్రి ఒక్కడే. హగ్గీతు కుమారుడేమో అదోనియా, బత్షెబా కుమారుడేమో సొలొమోను. సొలొమోను రాజై ఉన్నప్పుడు ఈయనకి మనసులో ఏముందంటే, నేను నా తండ్రి తర్వాత నేనే రాజును కావాలి అనే మనసులో కోరికుంది. ఏ రకంగా చూసినా అవకాశాలు లేవు అక్కడ. ఎవరికి? అదోని అనేవాడికి ఎక్కడ ఏ విధంగా ఎన్ని విధాలుగా ఆలోచన చేసిన అవకాశం లేదు. ఆల్రెడీ సొలొమోను రాజు అయిపోయాడు. వీని ఆలోచన ఏంటంటే, ఏది ఏమైనా సొలొమోనును దించాలా, సొలొమోను స్థానములో నేను రాజును కావాలి. ఈ ఆలోచన మంచి ఆలోచనలేనా చెప్పండి? కుటుంబానికి కానీ, తన తమ్ముడైన సొలొమోనుకు కానీ, దైవ చిత్తానికి కానీ కొన్ని ఆలోచనలు ఎలాగుంటాయంటే భయంకరంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, తనకు తాను నష్టపరిచేటటువంటివిగా ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే అతనిలో దేవుని భయము లేదు అని మనం చెప్పుకోవచ్చు. సరే, రాజైన దావీదు గారు వృద్ధాప్యములో ఉన్నారు, ఇంకా చనిపోలేదు. పరిచర్య చేయడానికి తోడుగా షూనేము పట్టణము నుండి అభిషై అనే ఒక యవనస్తురాలను తీసుకొని వచ్చారు. దావీదు గారికి పరిచర్య చేయడానికి షూనేము పట్టణము నుండి ఏమండి పేరు అభిషై అనే ఒక యవనస్తురాలను తీసుకొని వచ్చారు. ఈ యవనస్తురాలు ఏం చేస్తూ ఉంది అంటే, దావీదు గారి దగ్గర ఉండి పరిచర్య చేస్తూ ఉంది. ఇప్పుడు దావీదు గారి పరిచారకురాలు ఎవరు? అభిషై. అంటే దావీదు గారు రాజై ఉన్నప్పుడు, నా వైపు చూడండి, రాజుగారికి సమానముగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు అభిషేక్ ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఇక లేదు రాజు తరువాత ఆవిడే రాణి అన్నట్లుగా ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈలోపు దావీదు గారు చనిపోయారు. ఈ చనిపోయిన తరువాత ఈ అదోని అనేవాడు ఏం చేశాడు అంటే, బత్షెబా దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా బాగనవా పెద్దమ్మా, పిన్ని బాగనవా? బాగానే ఉన్నాను. క్షేమంగా వస్తున్నావా అని అడిగింది బత్షెబా. క్షేమంగానే వస్తున్నానమ్మా అన్నాడు. ఏంటి ఇలా వచ్చావు అంటే, మన వ్యవహారిక భాషలో ఎందుకు ఇలాగొచ్చావు అంటే, నీతో పనుండి వచ్చానమ్మా. ఏంటి ఆ పని అంటే, ఇతగాడు అన్నాడు, నీకు తెలియంది ఏముందమ్మా, నేను ఎలాగూ పెద్దవాడిని అయ్యాను, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ చేసే వివాహం ఏదో నీ చేతులతో చేస్తే బాగుంటుందమ్మా అని అన్నాడు. అప్పుడు బత్షెబా అన్నది, పెళ్లి కూతురు ఉందా, అమ్మాయి ఉందారా అని అడిగినప్పుడు అప్పుడు ఈవిడేం చేశాడు అంటే, ఇతగాడు ఏం చేశాడు అంటే, ఎందుకు లేదమ్మా, ఎక్కడుందిరా, మన రాజ్యంలోనే ఉంది. ఓహో చూసుకున్నావా? చూసుకున్నానమ్మా. పేరేం పేరు నానా అని అంటే, అదోని అన్నాడు, షూనేము పట్టణము నుండి తీసుకుని వచ్చిన ఒక యవనస్తురాలు ఉందే, నా తండ్రికి పరిచర్య చేసిన అభిషై ఉందే, ఇదిగో ఆమె నేను వివాహము చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. ఎవరో? అదోని అనేవాడు. దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, ఇప్పుడు అభిషై ఎవరు? రాణి స్థానములో ఉంది కాబట్టి ఆవిడను చేసుకుంటే నేనేమవుతాను, ఇప్పుడు రాజునవుతాను అని అనుకున్నాడు. అవన్నీ అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. సమూయేలు, క్షమించండి, రాజుల మొదటి గ్రంథం ఏమండి
మొదటి అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు అక్కడ కొన్ని మాటలు 15వ వచనం రాజు 15 కాబట్టి బత్షెబ గదిలో ఉన్న రాజు యొద్దకు వచ్చి, అక్కడ చదవండి అన్న మంచిగా నీట్గా. కాబట్టి రాజు బత్షెబ గదిలో ఉన్న రాజు వద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడై ఉండగా షూనేమీయుడైన అబీషై రాజును కనిపెట్టుచుండెను. చేయగా నీ కోరిక ఏమని అడిగినప్పుడు ఇలాగు మనవి చేసెను, నా ఏలినవాడా, రెండవ అధ్యాయంలోనికి రండి అన్న. రెండవ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను, నిలకడగా స్థిరపరచబడిన. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబ నొద్దకు రాగా, ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగాను. అతడు సమాధానముగానే వచ్చుచున్నాను అని చెప్పి, నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా, అతడు రాజ్యము నాదై ఉండేదనియు నేనే ఏలువలననియు ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టికి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిది ఆయను, యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేయాలనుకుంటున్నాను, కాదనకమ్మా. 17వ వచనం. ఆమె చెప్పుము అన్నప్పుడు రాజగు సొలొమోను షూనేమీయురాలైన అబీషైని నాకిచ్చి పెండ్లికిచ్చున్నట్టు దయచేయమని అతనితో చెప్పాను. అబ్బాబా, ఎంత ప్లాన్. 25వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనయాను పంపగా అదోనియా మీద పడినందున అతడేమయ్యాడు? చనిపోయాడు. అదోని అనేవాడు ఇప్పుడు ఏమైపోయాడు? చెప్పండి, ఏమైపోయాడు? ఎందుకు చంపబడ్డాడు? వాని నిర్ణయాలు ఎలాగున్నాయంటే సరి అయినటువంటివి కావు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకే కుటుంబములో పిల్లలు ఎదుగుతున్న విధానం, ఒకరేమో రాజ్య క్షేమం కొరకు పాటుపడుతూ ఉంటే, ఒకరేమో కుటుంబం అవమాన పాలు కావడానికి ఒకడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, మన పిల్లలను మనము నడువవలసిన త్రోవవానికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఏమా అప్పుడు అంటుంది ఆవిడ, నా కొడుకు ఎందుకు అయిపోయాడయ్యా, నా కొడుకు ఏమన్నా దెయ్యం పట్టిందా అని అంటే, ఇప్పుడు వాడి కోసం 7 వారాలు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మేము వాడికి పట్టిన దెయ్యం వదిలిపోవాలంటే దీన్ని ఆసరాగా చేసుకొని, అమ్మా మీ ఇంట్లో దెయ్యం పట్టింది, మీ ఇంట్లో శాపం వచ్చింది, 7 వారాలు కోటం పెడితే తప్ప పోదు అనే భక్తులు బోల్డ్ మంది ఉన్నారు సొసైటీలో. వాడు సరిగా ప్రార్థనకు రాకుండా, బైబిల్ చదవకుండా, దేవునికి అవకాశం ఇవ్వకుండా లోకములో పడిపోయి, లోకులు సహవాసం పట్టి యవనస్తుడుగా చెడిపోయి త్రాగుడుకు బానిసైపోతే అది అపవాది కార్యమా? అప్పుడు చెప్పాను, ఇప్పుడు నువ్వు ఏడ్చుచున్నావంటే దానికి గల కారణము నీవే. పిన్నీస్ పట్టుకొస్తే సంతోషించిందట తల్లి. ఏం తెచ్చిందట? గట్టిగా చెప్పండి, చిన్నప్పుడు చదువుకోలేదా మనం ఈ స్టోరీ? మై అంత మంచోడు యాడ్ తెచ్చినవురా, నేను ఆ పిన్నీస్ కోసం చూస్తున్నా, భలే పని చేసినవి ఏందిరా అని తీసుకొని నెత్తికి పెట్టుకుందట. ఏంటిది? పిన్నీస్.
తెల్లారి ఇంకొకటి తీసుకొచ్చాడు. అమ్మకు సంతోషం అనిపించింది. తెల్లారి ఇంకొకటి తెచ్చాడు. ఇంకొక రోజు రోజు రోజుకి వస్తువులు ఇంటికి వస్తూ ఉన్నాయి. అమ్మ సంబరపడిపోతూ ఉంది. చివరాఖరికి భయంకరమైన నేరస్తుడిగా మారిపోయాడు. ఊరకట జ్ఞాపకం చేస్తున్నాను. మొత్తానికి వానికి ఏదో శిక్ష వేశారు, వానికి ఉరిశిక్ష వేశారు. వాడు ఉరిశిక్ష తీసే దినం ఒకరు అడిగారట, నీ ఆఖరి కోరిక ఏంటంటే ఒకసారి మా అమ్మతో నేను ఒక్కరోసారి నేను మా అమ్మతో మాట్లాడాలి. వైనాట్ పిలిపించారు. ఇక రేపు మార్నింగ్ వాడిని ఉరి తీయాలి. అమ్మని తీసుకొని వచ్చారు. కొడుకు చూసి తల్లి ఏడుస్తూ ఉంది. అప్పుడు అమ్మతో ఒక మాట అన్నాడు, నువ్వు ఏడవడానికి, నా ప్రాణం పోవడానికి ఆ రోజు నేను తీసుకొని వచ్చిన మొట్టమొదటి వస్తువు ఇది ఎక్కడిది అని గద్దించి ఒకవేళ ఉంటే ఈరోజు ఇంత అవమానం జరిగేది కాదు. నా ప్రియమైన దేవుని సంఘమా, మరలా మీకు చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను, మన పిల్లలను సరి అయిన మార్గములో మనం నడిపించకపోతే భయంకరమైన ప్రమాదం వస్తుందని నేను చెప్పటం లేదు, కానీ పొంచి ఉన్నదేమో అని మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి అరవండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య మేము ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు కారు దిగుతుంటేనే అందులో 4-5 పిల్లలు, యవనస్తుల పిల్లలు, సుమారుగా మన కార్తీక్, మన పిల్లలు హర్షిత్ అంత వయస్సు ఉంటుంది. ఎర్ర టెండలో కారు దిగితే కారు వెనకాల 2-3 యవనస్తులు పరిచారకులు పరిగెత్తుకుంటూ బైబిల్ పట్టుకొని, వాటర్ బాటిల్ పట్టుకొని వెనక నడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు మనం అప్రిషియేట్ చేయాలి. ఓ సేవకుని విలువ తెలిసినటువంటి తల్లిదండ్రులుగా మన సంఘస్థులు ఉండాలా. పరిచర్య విలువ తెలిసినటువంటి తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. ఆ పిల్లలు మైకు పట్టుకొని పాడుతూ ఉంటే నేను వాళ్ళని చూసి అనుకుంటున్నాను, ఏ తల్లి కన్న బిడ్డో ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఇదిగో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ప్రభువుని ఆరాధన పరవశించిపోతూ ఉంటాను నేను కొన్నిసార్లు. మన పరిచర్యలు అటువంటి యవనస్తులు లేపబడాలి. పరుగెత్తేవారు కావాలి, ప్రభు కొరకు పరితపించేవారు కావాలి. లేదండి, ఆ తృష్ణ ఈ రోజుల్లో తల్లిదండ్రుల మధ్య కనిపించట్లేదు. సమూయేలు మొదటి గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు ప్రియులారా, మొదటి అధ్యాయం వాక్యమును మనము గమనించినప్పుడు 24వ వచనం మనం చదివితే, పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకను చిన్నవాడై ఉన్నప్పుడు ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలు తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఎప్పుడంట, ఏ వయసు అంట పిల్లోడిది? అందరు చెప్పండి గట్టిగా, ఎప్పుడంటమ్మా? మా వాడు సిగ్గుపడుతుండే అయ్యగారు ప్రార్థన అంటేనే. ఏంటమ్మా? అందరు చెప్పండి, ఏం పడుతున్నట? నేను అంటున్నా, నువ్వు పడుతున్నా పిల్లగాడు పడుతుండా సిగ్గు? అంటే దేవుని పనిలో హన్నా సమర్పణ ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తున్నాను. పాలు మాన్పించిన తరువాత ఏమండి, చిన్న వయసులోనే ఓ తల్లి తీర్మానాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న వయసులోనే ఆ తల్లి సమర్పణ,
దేవునికి అంకితము చేయాలని, దైవ మందిరములో ప్రతిష్ఠత చేయాలని. ఒక మాట చెప్తా జాగ్రత్త. నా వైపు చూడండి బాబు, నా వైపు చూడుగా, నా వైపు చూడు, తర్వాత రాసుకుంది కానీ విను వాక్యం. బాలుడినే చూస్తున్న తల్లి, కానీ అతనిలో న్యాయాధిపతిని దేవుడు చూస్తున్నాడు. చెప్పు ఈ మాట. నువ్వెవరు చూస్తున్నావు? నీవు నీ కొడుకుగా, పాలు తాగుతున్న పిల్లోడిగా నువ్వు చూస్తున్నావు, కానీ అతనిలో నా దేవుడు ఏం చూస్తున్నాడు అంటే ఓ న్యాయాధిపతిని దేవుడు చూస్తున్నాడు. దాను మొదలుకొని బెహర్షెబా వరకు ఆ ప్రాంతమంతా న్యాయాధిపతిగా, ఓ ప్రవక్తగా, ఓ దీర్ఘదర్శిగా, ఓ నాయకుడుగా దేవుని ప్రణాళిక అతనిలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వెందుకు అభ్యంతరకరంగా ఉంటున్నావు నీ పిల్లల విషయంలో? దేవుని ఏర్పాటు ఈ విధంగా ఉంటే, దేవుని ప్రణాళిక ఈ విధంగా ఉన్నప్పుడు, దేవుని ఆలోచన ఇది విధంగా ఉన్నప్పుడు నీ పిల్లల పట్ల నీవెందుకు అడ్డుబండగా ఉంటున్నావు? నీకేం అధికారం ఉంది? చదువు. మొదటి అధ్యాయములోనికి వచ్చినప్పుడు ప్రియులారా, వాక్యమును మనం గమనిస్తే 2వ వచనం, వీరిలో ఒక దాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేరు. అందరు చెప్పండి, పిల్లలు లేరు. ఉన్నారా పిల్లలు? హన్నాకు లేదు, పెనిన్నాకు ఉన్నారు. పెనిన్నా పిల్లలు ఉన్నారు. నా వైపు చూడు. పెనిన్నా పిల్లలు ఉన్నారు, కానీ పెనిన్నా పిల్లలు వెలుగులోనికి రాలేదండి. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ వారి విలువ ఏంటో తెలియదండి. పెనిన్నాకు పిల్లలు లేరంటారా? ఉన్నారు, కానీ వారు ఎంత గొప్పవారయ్యారో వ్రాయబడలేదు. కానీ హన్నా గొడ్రాలుగా ఉంది, కానీ అందరి దృష్టిలో గొడ్రాలుగా కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో అదే గర్భములో నుండి ఓ బలమైన జనాంగము దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. అందరు గట్టిగా స్తోత్రం చెబుదామా? దేవుడు పిల్లలు లేరు అనే మాట వ్రాశారు, కానీ అదే గర్భములో నుండి ఓ బలమైన నాయకుడు రాబోతూ ఉన్నాడు. అందుకే 127వ కీర్తనలో వ్రాయబడిన మాట, 120 కీర్తన 127, 127వ కీర్తనలో ప్రియులారా మొదటి నుండి కొన్ని మాటలు చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు తన కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. ఒక్కొక్క లైను ఆగితే ఒక్కొక్క నిలబొట్టుద్ది వాక్యం మనం ముగించడానికి. ఇవన్నీ మనకు అవసరం లేదులే, కానీ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమండి? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చున బహుమానమే. గర్భఫలం ఎవరిచ్చారు అమ్మా? ఎవరిచ్చారమ్మా? ఇవన్నీ కష్టపడ్డానయ్య గారు. ఆ మందులు మింగి, ఈ మందులు మింగి, ఆ హాస్పిటల్కి పోయి, ఈ హాస్పిటల్కి పోయి, హాస్పిటల్కి కాదు హాస్పిటల్కి వెళ్ళి, ఈ హాస్పిటల్కి వెళ్ళి, ఆ హాస్పిటల్కి వెళ్ళి, అడు తిరిగి ఇటు తిరిగి, ఆ మందు తాగి, ఈ మందు తాగి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఎన్ని తెప్పలు పడ్డానయ్య గారు వీడిని గంటానికి. మనందరం విలేజ్లో ఉంటున్నాం కదా. ఏమా వీడిని ఎట్లమ్మా, దేవుడు అట్ట ఇచ్చాడమ్మా అంటే, ఓ ఈయనండి. మా అత్తమ్మగారు పీరీల పండుగ అప్పుడు పుట్టిందట. ఎప్పుడు పుట్టినామా ఆంటీ అని అంటే ఆమె చెప్పింది, నా డేట్ గుర్తులేదు, కానీ పీరీల పండుగ అంటే పీరీలు
ఊపినంత మాత్రాన లేకపోతే రాలినంత మాత్రాన వచ్చేటటువంటిది కాదు ఇది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులైనటువంటి వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని పిల్లరా, మనము విశ్రాంతిలో ఉన్నప్పుడు, మనము నెమ్మదిగా ఉన్నప్పుడు, మనము ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు ఎవరికిస్తారు అంటే ఆయనకు ప్రియమైన వారుగా ఉంటే నిద్రించిన దేవుడు తన బహుమానం ఇస్తాడు. ఆయన ప్రియులుగా ఉండకుండా మనం ఏది కూడా పొందుకోలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మనం అనుభవించలేం. ఇప్పుడు అదే గర్భఫలం కొరకు హన్నా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థనలో కొన్ని తీర్మానాలు కూడా మనం చేసుకోవాలి. మన ప్రార్థనలో దేవునితో కొన్ని వడంబడికలు కూడా మనం చేసుకోవాలి. స్పెసిఫిక్గా ఒకటి అడిగింది, నీవు నా కొడుకునిస్తే నేను మరలా నీ సేవకే ఇచ్చేస్తాను. అందరు చెప్పండి, నీవు నాకు కొడుకునిస్తే అది మరలా నేను నీకు ఇచ్చేస్తాను. ఈ నెలలో ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి సహాయం చేయను ఆయన, నేను చాలా అధైర్యపడతా ఉన్నాను, నువ్వు నాకు ఇది ఇస్తే కనుక ఇది చేస్తాను అని ఎంతమంది తీర్మానం చేయలేదంటారు? మతానికి ఒడ్డెక్కారు, దేవుడు ఏదో సహాయం చేశాడు, చేసిన దాన్ని మనం ఏ విధంగా మనం మర్చిపోగలం? ఏ విధంగా మనం దానికి న్యాయంగా కట్టుబడి ఉంటూ ఉన్నాం? దేవుడు ఏ మేలు చేయలేదా మీ జీవితాలలో? దేవునికి మనం రుణస్థులమై ఉండాలి. రుణం ఇవ్వడానికి హన్నా తనకు కలిగిన సంతానాన్ని సాకుగా చెప్పలేదు. నీవిచ్చావు, నేను నీకు ఇచ్చేస్తున్నాను అంతే. ఎప్పుడంట? పాలు మానిన తరువాత. దేవుడిచ్చిన బహుమానం దేని కొరకు పెంచాలంటే ఆయన కొరకే మనం పెంచాలి. నా చిన్నతనములో వైరా అనే గ్రామములో రోజుల్లో చిన్న మేక పిల్లలు, గొర్రె పిల్లలు ఆ రోడ్ల వెంట తిరుగుతూ ఉండేవి. ఈ మేక పిల్లలు ఇవన్నీ గొర్రె పిల్లలు దేని కొరకయ్యా? వాళ్ళకు కూడా తెలుసు, ఇవి నాజీరు చేయబడినటువంటివి, వీటిని ఎవరో కూడా ముట్టుకోకూడదు. నిజమండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏదో ఆకుకూరలు కూరగాయలు ఇస్తూనే ఉంటారు. వాటికి ఎక్కడికి వెళ్ళినా నీళ్లు పెడుతూనే ఉంటారు. నీళ్లు తాగొచ్చు, మేత మేయొచ్చు, కూరగాయలు తినొచ్చు. ఎవరు ఒక్క మాట ఏమనరు. ఎందుకంటే ఇవి ఆ ఊరిలో ఉన్న వారందరూ ఫలాని దానికి దీన్ని ఏం చేశారు? ప్రతిష్టత చేశారు. అవన్నీ పెరిగి ఓ వయసు వచ్చిన తర్వాత అవన్నీ ఏం చేస్తారంటే ఆ ఊరి బయట ఉన్నటువంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ వాటిని బలర్పించేటువంటి వారు. ఎప్పటికీ ఆ వాడుక ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన పిల్లలను దేవునికి మనం ప్రతిష్టత చేయాలి. అనగానే ఇంటికి పోయి అయ్యగారు వాక్యం చెప్పిండి పిల్లల్ని చేయమంటుండని మీరేం కంగారు పడాల్సిన పని లేదో. ప్రతిష్టతలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఏంటి ఆ భాగాలు? చెప్తా, జాగ్రత్తగా విను. నా కుమారుడు ప్రభుతో చెప్పు, ఈ రోజు నుండి పరిచర్య చేయాలయ్యా. నా కుమారుడు నీ సేవ చేయాలి. ఇదిగో పాస్టర్ గారు, నేను ఈ వారం చెప్తున్నాను, మా అబ్బాయికి చెప్తున్నాను, మా బాబు వచ్చి చర్చి అంతా తుడిచి వేస్తాడు. ఈ సంవత్సరం అంతా నా తీర్మానం ఇది. తీర్మానం చేసుకోండి దేవుని సన్నిధిలో. అన్నా ఏం చేస్తూ ఉంది? దేవునితో ఒక వడంబడిక చేస్తుంది. నీవిచ్చావు, అది నీకే. అద్భుతం చెప్పమంటారా? సమూయేలు గారి జీవితంలో ఎక్కడ ఓటమి అనేది కనిపించదు. సమూయేలు గారు ప్రవక్తగా మారిపోయారండి.
సంతానము లేని సమయములో ఆమె తీర్మానం ఏం చేసిందంటే దేవుని యొక్క ఆలోచన తన వైపుకు త్రిప్పడానికి తన సమర్పణ ఉపయోగపడిందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వైపు తిరగాలి అంటే నీ సమర్పణ స్టాండర్డ్ని బట్టి ప్రభువు నీ వైపు తిరుగుతాడు. దేవుడే నీ వైపునకు తిరగాలి. చదవండి, సమూయేలు మొదటి గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు ఎంత దుఃఖముతో కన్నీటితో తను ప్రార్థన చేయుచూ వచ్చిందో ప్రియులారా అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ ఇక్కడ ఉన్నారా? నేను పోయారా? స్వరమెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎన్నవ అధ్యాయం? 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. 9 వచ్చదు. ఇప్పుడు ప్రవక్త పేరు పొందినవాడు పూర్వము ఏమనిపించుకున్నాడు? దీర్ఘదర్శి అనిపించుకున్నాడు. 6వ వచనం. ఆ దైవజనుడు ఇక్కడ ఉన్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో. గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏబ్బే అసలు ఏ మాత్రం సరిపోయి చప్పట్లు గట్టి కొట్టాలి చప్పట్లు అందరూ. అతడు ఏమయ్యాడు? అతడు దైవజనుడు, అతడు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. ఇది హన్నాకి సంగతి తెలియదు. ఎవరైనా సమూయేలు గారిని గురించి వ్రాయబడిన మాట, అతడు ఏదంట జరుగుద్దంతే. అతడు దైవజనుడే కాదు, అతడు బహు ఘనుడు. ఆమె చెప్తారేమనుకున్నా అందరూ. ఇంకొంచెం స్తోత్రం కలుగును గాక. చదవండి. 7వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీయులకు ఏం చేశాడు? న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు. దీర్ఘదర్శి, ఘనుడు, దైవజనుడు, న్యాయాధిపతి. అక్కడే వ్రాయబడిన 9వ వచనం. ఇప్పుడు ప్రవక్త, ఏమండి? ప్రవక్త, దీర్ఘదర్శి, ఏమండి? ఘనుడు, న్యాయాధిపతి. కీర్తనకారుడు అంటాడు, ప్రార్థన చేయు వారిలో మోషే అహరోనులతో పాటు సమూయేలు కూడా ఉన్నాడు. అతడు ప్రార్థనాపరుడు. మన పిల్లలు కూడా రాబోయే కాలములో ప్రార్థనా పరులుగా ఉందురుగాక. నమ్మకం లేక చిన్నగా చెప్పారా? నమ్మకంతో గట్టిగా చెప్పండి. ఏమండి? మన పిల్లలు ఎలాగుండాలి? ప్రార్థనా పరులుగా ఉంటే పరిచర్యకు దేవుడు పరుగులెత్తిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాను మొదలుకొని బెహర్షెబా వరకు అతడు అందరినీ పరిపాలన చేసినటువంటి మహనీయుడు సమూయేలు అని వ్రాయబడింది. ఇవంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన పిల్లలను నడువవలసిన త్రోవను వానికి ఏం చెయ్యాలి? నేర్పించాల. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది ఈ మాట?
ఎక్కడుంది ఈ మాట? చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు, ముగించి వేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రసంగి గ్రంథం, అవును, 12 1వ వచనం. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేకముందే, మొదటి నుంచి మరలా చదువుకుందాం. కొంచెం తొందర. బైబిల్ నెంబర్ చెప్పు, పేజీ నెంబర్ చెప్పు. 50. దొరికిందా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం దొరికిందా? చదువు గట్టిగా. అవును, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే. ఎప్పుడెప్పుడంట? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను ఏం చెయ్యాలట? స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడంటమ్మా? అందరూ చెప్పండి, ఎప్పుడంటమ్మా? కొద్దిగా ఎదగనేండి అయ్యగారు, చూద్దాంలే. ఎప్పుడంటమ్మా? కొద్దిగా ఎదగనే, వానికి తెలివితేటలు రాని, కొద్ది పెద్దోని కానివ్వండి అయ్యగారు. వాక్యం ఏం చెబుతా ఉంది? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నీవేం చెయ్యాలి? స్మరణకు తెచ్చుకోవాలి. ఈ మాటలు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాయంటే, మన పిల్లలను సరి అయిన మార్గములో మనం నడిపించాలి. నా కుమారుడా, లస్సైన జ్ఞానమునకు నీవు నీ హృదయాన్ని సమర్పించు. సామెతల గ్రంథం దేవుని వాక్యమును మనము గమనిస్తున్నప్పుడు, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టినప్పుడు, వివేచనకై మనవి చేసినప్పుడు, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవునిని గూర్చిన జ్ఞానము నీకు లభించును. చెప్పండి, దేవునిని గూర్చిన జ్ఞానం నీకు లభించును. ఎప్పుడు వస్తుందంటారు? తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసి. దేవుని మహాకృప చెప్పమంటారా మీ అందరికీ? చెప్పనా వద్దా? చెప్పానా వద్దా? మన లెక్క ప్రకారం వాడు పాస్ అయ్యాడు. మన లెక్క ప్రకారం వాడు పాస్ అయ్యాడు. అమ్మాయి కాదు, అబ్బాయి కాదు. అయ్యిందంటే దేవుని మహా కృపే. నిజం, మీకు ఆ సంగతి తెలియదు. వాస్తవం చెబుతున్నాను.
100కి 22 మార్కులు మనకి, మన పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులో 100కి 20, 18, 17, 15. యాన్యువల్ ఎగ్జామ్లో చూస్తే 60, 70, 80 ఎలా వచ్చాయి? దేవుని మహాకృప అనుగ్రహించాల. ఓ మావాడు మాలా మైదావండి, మావాడు మామూలుడు కాదండి, మా అమ్మాయి చాలా తెలియకలదండి, వస్తుందే. అప్పుడప్పుడు నేను పిల్లల్ని పరీక్షిస్తుంటా, ఇట్రా అంట, వస్తాడు, ఏం చదువుతున్నావు అంటే 5th అంటాడు. 2 ఎక్కని చెప్పరా అంట, 2 1 2 2 3 నెహెమ్యా బాగా ఎరక, మా ఇద్దరికి బాగా మంచి దోస్తానా, 2 1 అని చెబుతాడు. 4 చెప్పరా అంటే 4 1 4 4 2 6 4 3 10 అంటాడు. ఇక అక్కడ 4 తెలిసిపోద్దాడ. ఏం చదువుతున్నారా? 9 అంటాడు. 11 ఎక్కం వచ్చా అంట, వచ్చు అంట. 11 చాలా ఈజీ. 11 1 11 11 2 22 11 3 30 అన్ని 33 43 44 55 66 77 88 99 సింపుల్గా వచ్చేస్తుంది. 9 చెప్పరా అనగానే 11 ముందా 9 ముందా? 11 చెప్పు అంటాడు. ఇంక అక్కడ దాకా రాలేదే గారు అంటాడు. లేదు, స్టాండర్డ్ లేదు పిల్లల్లో. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దైవికమైన జ్ఞానం నీకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. దానియేలు మొదటి గ్రంథములోనికి మనం వచ్చినప్పుడు వాక్యమును మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు ఈ ఒక్క వచనం చెప్పి నేను సమయాన్ని ముగించి వేస్తాను. మొదటి అధ్యాయము ప్రియులారా 4వ వచనం 3 మనం చదువుకుందాం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశీయులలో మిక్కిలై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగర యందు నిలువదగిన కొందరు బాలురను ఏం చేశాడు? రప్పించి. ఎవరు వీళ్ళు? బాలులా పెద్దోళ్ళ? బాలులు ఏమై ఉన్నారు? రాజవంశీయులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వీళ్ళు? సామాన్యమైనటువంటి వారు కాదు, రాజవంశీయులు, ఇంకా ముఖ్యులు, ఇంకా లోపము లేని వారు, సౌందర్యము కలిగిన వారు, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, తత్వజ్ఞానము కలిగిన వారు, రాజనగరయందు నిలువదగినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే యూదులు. ఒక మాటలో చెప్పాలంటే ఇందులో దానియేలు గారు ఉన్నారు, ఇందులో షడ్రకు ఉన్నాడు, ఇందులో మెషకు ఉన్నాడు, ఇందులో అబెద్నెగో ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే రాజవంశీయులే కాదు, తత్వజ్ఞానము తెలిసిన వారు, సకల విద్య యందు ప్రావీణ్యత కలిగినటువంటి వారు. ఎలా వచ్చిందంటే ప్రియులారా, తల్లిదండ్రులు నేర్పిన బోధ అంత శ్రేష్టముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. టీవీ రిమోట్ పట్టుకొని 150లో ఏముందో చెబుతారు కానీ మన పిల్లలు 150 కీర్తనలు ఏముందో చెప్పలేరు. మన పిల్లలు పట్టుకో, ఏంటది రిమోట్ పట్టుకో, దాన్ని మార్చరా, 70 బెటరా? చెప్పు. మార్చేది ఏమో అయ్య చూసేది, 70 ఏమో అమ్మ చూసేది. అంటే పిల్లలకి మన పిల్లలకు మనం ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం? ఛానల్స్ మీద అవగాహన కల్పిస్తూ ఉన్నాం. సకల విద్య యందు ప్రావీణ్యత కలిగారు అంటే తల్లిదండ్రులు ఎంత బోధ నేర్పించుంటారో పిల్లలకి.
నా ప్రియమైన దేవుని సంఘమా, మన పిల్లలకు కూడా ఆత్మ సంబంధమైన పాఠాలు మనము నేర్పిద్దాం. ఎరా ఇన్నేళ్ళు అయ్యగారితో పాటు తిరుగుతున్న 23 కీర్తన చెప్పటం వస్తుందా? ఇప్పుడు అడిగాను పిల్లలు, నువ్వు కూర్చో మంచిగా. ఎప్పుడైనా నీ పిల్లల్ని కోటానికి వెళుతున్నావు, ప్రార్థనకి వెళుతున్నావు, మందిరానికి వెళుతున్నావు, అమ్మాయి వచ్చా ఈ కీర్తన అడిగావు ఎప్పుడన్నా నీ పిల్లల్ని? మొదటి కీర్తన, 23వ కీర్తన, 100వ కీర్తన, 128వ కీర్తన, 91వ కీర్తన. బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఏ ఏ సందర్భములో మొదటి అధ్యాయములో ఏ భక్తులు కనబడతారు, 2వ అధ్యాయం 2వ పుస్తకం ఏంటి, 3వ పుస్తకం ఏంటి, క్రొత్త నిబంధనలు ఎన్నున్నాయి, పాత నిబంధనలు ఎన్నున్నాయి. వీటి మీద మన పిల్లలకు అవగాహన నేర్పించగలిగితే నీ అంత అదృష్టవంతుడు ఎవరు ఉండకపోవచ్చు. రాబోయే కాలములో నీ పిల్లలు ప్రిలరా రాజ్యములను పరిపాలించే సొలొమోను వలె, సమూయేలు వలె జ్ఞానవంతులు దేవుడు చేయబోతున్నాడు. ముగింపులోకి వస్తున్నాను. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుదాం. 4వ తారీఖు తప్పకుండా పిల్లల్ని పంపించండి. ఈ పరిచర్యలో మీ పిల్లల పాలిభాగస్తులుగా చేయండి. హన్నా వలె ఒక నూతన తీర్మానం మనం చేసుకుందాం. అటువంటి బలమైన కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనమందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించి నెరవేర్చునుగాక. అందరూ తలలు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ తలలు పైకెత్తి, ఎవ్వరు కూడా మౌనముగా ఉండమాకండి. నోరు తెరచి స్వరమెత్తి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. అవునయ్యా, నిజముగా నా పిల్లల విషయములో నేనేదేదో లెక్కలేసుకుంటున్నాను, కానీ అది దైవ సంకల్పములో దాన్ని మేము చాలా వెనకబడిపోతూ ఉన్నాం. హన్నా వలె సమర్పణ చేయలేకపోతున్నాం, హన్నా వలె ప్రార్థించలేకపోతున్నాం, హన్నా వలె సమర్పించుకోలేకపోతున్నాం. మేమేదో నాయనా నీ సన్నిధానములు ఏదో పొందుకున్నాం, ఏదో అనుభవిస్తున్నాం. కానీ వారు ఇదిగో కొంతవరకే పరిమితం అవ్వాలనుకుంటున్నాం, కానీ దేవుడు అన్ని విధాలుగా వర్ధిల్లత చేయాలనుకుంటున్నాడు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదండి, దేవుని ఉద్దేశం ఎంత గొప్పదండి, దేవుని మహోన్నతమైన జ్ఞానం ఎంత గొప్పది. ఓ చిన్న బాలుడు బబులోను దేశమునకు బానిసగా వెళ్ళాడు, కానీ వారికేమో బానిసల కనబడుతున్నాడు, కానీ దేవుని దృష్టిలో నెబుకద్నెజరు లాంటి మహనీయులను దేవుని వైపునకు తిప్పగలిగిన సామర్థ్యత కలిగిన వాడు అని గ్రహించలేకపోయారు భక్తులు. నీ పిల్లలు నీ దృష్టిలో ఒకవేళ బలహీనుడు కావచ్చేమో, నిద్రపోయేవాడు కావచ్చేమో, నీరసంగా ఉన్నవాడు కావచ్చేమో, మాట్లాడకపోయేవాడు కావచ్చేమో, నడవలేనటువంటి వాడు కావచ్చేమో, కానీ దేవుడు నీ పిల్లలను ఆయనకు అప్పగించగలిగితే ఏ విధంగానైనా దేవుడు వాడుకోబోతున్నాడు. 5 దినములు ప్రిలరా అరణ్యములో యేసయ్య బోధ చేస్తూ ఉంటే ఓ తల్లి తన కుమారుని సిద్ధపరిచి పంపించింది. అయ్యా, ఆడ 3 రోజులు ఉండబోతున్నావు నాయనా, 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వెళ్ళు. ఆ 5 రొట్టెలు 2 చేపలు
5,000 మందికి ఆహారమును ఇవ్వగలిగే ఆయుధాలుగా దేవుడు మలుచుకున్నాడు. అమ్మా, ఈరోజు నీ పిల్లల కొరకు సమర్పణతో ముందుకెళ్తావా? ఒకవేళ నీ కుమారుడు నీ దృష్టిలో చేతగాని వాడే కావచ్చేమో. నీ దృష్టిలో నీ పిల్లలు బలహీనులు కావచ్చేమో, కానీ నీవు దేవుని చేతిలో పెట్టగలిగితే, ఏ తల్లి పాలు మానిపించిన తరువాత కుమారుణ్ణి వదులుకోగలుగుతుంది? ఏ తల్లి తన కుమారుణ్ణి దేవుని మందిరములో ఉంచడానికి తీర్మానం చేసుకోగలుగుతూ ఉంది? అన్న లాంటి ఒక మంచి మనస్సు నాకు దయచేయి నాయనా. నీవిచ్చిన బహుమానం నీవే దాన్ని పెంచాలి, నీవే దాన్ని కాపాడాలి. ప్రభువైన యేసయ్యను మన తండ్రి అయిన దేవుడు కుమారునిగా మనకు అనుగ్రహించాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందండి. ఆయనే లోక పాపమును పరిహరించడానికి పెండ్లి కుమారుని వలె ఉండవలసినటువంటి వాడు దాసుడుగా మన యొద్దకు వచ్చి దాసత్వములోనికి వెళ్ళి తన జీవితమంతా మన కొరకు ధారపోసి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా లేచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మన కొరకు తన కుమారుణ్ణే అప్పగించిన దేవునికి మనము ఏ విధంగా మన పిల్లలను సమర్పించగలుగుతూ ఉన్నాం? చేద్దాం. నా పిల్లలు మందిరంలో ఉండాలయ్యా, నీ పరిచర్యలో ఉండాలి, గొప్పవారుగా ఉండాలి. ఈ వారములో నేను తీర్మానం చేసుకుంటున్నాను, నా పిల్లలే పట్టాలు వేయాలి, నా పిల్లలే మందిరాన్ని కడగాలి, నా పిల్లలే మందిరాన్ని శుభ్రం చేయాలి. ఈ ఆధిక్యత ఎవరికి ఇవ్వకూడదు నాయనా, ఆ భాగ్యం ఎవరికి దొరకొద్దు నాయనా. నేనే, నా కుటుంబమే. ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా? ఈ ఆలోచన ఎప్పుడు ఒకటే ఆలోచన. ఎప్పుడైనా దేవుని గురించి ఆలోచన చేసావా? నేను అంటున్నాను, ఎందుకు నీ పిల్లలు నీ మందిరంలో పని చేయకూడదు? నేను అడుగుతున్నాను, ఎందుకు నీ కుటుంబం దావీదు వలె ఎప్పుడు నీ దేవుని మందిరంలో పని చేయకూడదు? ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎప్పుడైనా ఓ విశ్వాసి ముందు నువ్వు సాక్ష్యం చెప్పగలవా? నా పిల్లలు దేవుని మందిరం గడుపుతున్నారని చెప్పగలవా? నీ పిల్లలకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, ఇన్ని ఏండ్ల కాలములో ఒక్కరోజై నువ్వు సాక్ష్యం చెప్పగలవా? నా పిల్లలు దేవుని పరిచయలో వాడబడుతున్నాడని చెప్పగలవా? చెప్పలేని ఆత్మీయ సాక్ష్యము దేవుని పిల్లరా దేవుడు మెచ్చుకుంటాడా? చెప్పలేనటువంటి ఆత్మీయ అనుభవాలు దేవునికి సంతోషపరచగలుగుతున్నాయా? చేయి, ప్రార్థన చేయి. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. కష్టమైన నిష్ఠూరమైన నీవిచ్చిందే ఆరోగ్యం నీవిచ్చిందే, సంపద నీవిచ్చిందే, కృప నీవిచ్చిందే దేవా. ఈ కృప నీవిచ్చిందే. నా జీవితాంతం మిగిలి ఉన్న శేష జీవితం అంతా నేను, నా కుటుంబం అంతా నీ పరిచర్యలో తరించాలి. ఒక నూతన తీర్మానంతో మనం అడుగులు వేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయండి. విన్నవారు వదిలిపెట్టేవారు కాకుండా వాక్యానుసారముగా జీవించే కృప మా అందరికీ దయచేసి మీ నామమును హెచ్చించుకున్నామని, మమ్మల్ని బలపరచమని సామెతల గ్రంథం 22:6 ప్రకారం రాబోయే కాలంలో మా పిల్లలు సమూయేలు గారి వలె అన్ని విధాలుగా వర్ధిల్లతులోనికి రావడానికి ఓ తల్లిగా, ఓ తండ్రిగా నేను తీర్మానం చేసుకుంటున్నాం. ఈరోజు అటువంటి తీర్మానములో మేము నడిచే కృప మాకు దయచేసి మహిమ తెచ్చుకున్నామని, అద్భుతమైన కార్యాలను జరిగించమని, 4వ తారీఖు జరుగుతున్న VBS కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించమని, రాబోతున్న టీచర్స్ని కానీ ఫ్యాకల్టీని కానీ క్షేమముగా నడిపించమని, ఆ రోజు జరుగుతున్న భోజన కార్యక్రమంలో మీరే కృప చూపి
ఏ కొరత లేకుండా సమృద్ధినిచ్చి సహాయం అనుగ్రహించి నడిపించి మేము తెచ్చుకున్నామని నెక్స్ట్ మంత్లో వచ్చే వారం నీ బల్లలో మేమందరం పరిపూర్ణంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, సంతోషంగా పాలు పంపులు పొంది కృప దయచేసి మేము తెచ్చుకున్నామని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. పాట పాడుతుండగా మన విలువైన కానుకలు దేవుని సేవ మహిమార్థమై మనము సమర్పిద్దాం. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీవిచెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు. సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. 5 రొట్టెలు చేపలు 2, 5,000 ఆహారముగా బాలుడు అటి వేళ పాడదాం. అటి వేళ అర్పించెదవా, సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదరలు కసులు రెల్లించెను కానుకగా, జీవనమంతయుదే ఉనికిచ్చెను, జీవన ఉనికిచ్చెను, నీవిచెదవా, సమర్పణ చేయుము నీ దేహము సమయమును సమర్పణ ప్రభువునకు. పాడదాం. నీ దేహము 5 రొట్టెలు చేపలు 2, 5,000 ఆహారముగా అర్పించెను బాలుడు అటి వేళ అటి వేళ అర్పించెదవా, సమర్పణ చేయుము నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము. అందరం చెబుదాం ఈ మాట. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము సమయము ధనం. స్తోత్రం చెప్పండి అందరూ. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయండి. విన్నవారు వదిలిపెట్టేవారు కాకుండా వాక్యానుసారముగా జీవించి కృపదాయ చేయండి. ప్రేమతో మీ బిడ్డలు మీ పొలములో విత్తనాలుగా వారికున్న సామర్థ్యతను బట్టి కానుకలుగా సమర్పించారు. తగిన దీవెన వారికి 100 పొందుకొని కృపదాయ చేయండి. మేము ఈ పరిచర్యలో విత్తనాలు మేము చల్లాం. దేవుడు మాకు తగిన ఫలమునిస్తాడు అనే ఒక విశ్వాస్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. తిరిగి వెళుతున్నారు.
ప్రయాణములో తోడుగా ఉండండి. అదోనియా వలె కాదు, సమూయేలు వలె మా పిల్లలు పలు విధాలుగా వర్ధిల్లతలోనికి వచ్చే కృప దయచేయండి. నీకు సమయం ఇవ్వకుండా అది ఎవరైనా సరే మా తండ్రి గడిపిన ఎడల అది మాకు క్షేమకరంగా ఉండదు నాయనా. మీతో గడిపే అనుభవాలు, మీతో మాట్లాడే అనుభవాలు, మా హృదయమంతా నీ సన్నిధిలో కొమ్మరించే అనుభవాలు మాకు మెండుగా దయచేయండి. నీ సన్నిధానములో కొన్ని విషయాలు నేర్చుకుంటూ మా ఆధ్యాత్మికతను మెరుగుపరుచుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముత్యాలగూడెం నుంచి మా మధ్యకు వచ్చిన మౌనికను బట్టి వందనాలు. వారి కుమారుడు తనకున్న స్థితిని ఎరిగిన దేవుడవు. ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు అంటే అది కృప నాయన, నీ కృప, నీ కృప. ఇక్కడ ఉన్నవారు ప్రార్థించారు, కొంతమంది ఆసక్తితో ప్రార్థించారు. ఆసక్తితో ఎక్కడ నిన్ను అడిగినా అద్భుతమైన కార్యం చేసే దేవుడు దేవానికి స్తోత్రం. కుమారుడు మీరు బలపరచండి, బలపరచండి. వాడుతున్న ప్రతి మందులోని ప్రభావమును పంపించి సంపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా నూతన బలం ఇచ్చి మీ సాక్షిగా వాడుకొని విశ్వాసములో నీ వైపు తిరగడానికి మీ కృపను సహాయము చేయండి. వారింటి చుట్టూతా మీ దేవదూతల సన్నిధిని తోడుగా ఉంచండి, అద్భుతములు చేయండి. తల వంచి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి వ్యాపారాలు దీవింపబడును గాక, వారికున్న బలహీనతలు తొలగిపోవును గాక, వారికున్న ఇబ్బందులు తొలగిపోవును గాక. వారిపై మీ కరుణా కటాక్షములు యేసు నామములో దినదినము కుమ్మరింపబడును గాక అని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నిర్లక్ష్యపాత్మను దూరపరచండి, ఆసక్తి పరులుగా చేయండి, ప్రార్థనా పరులుగా చేయండి. నీలో దినదినము ఎలా ఎదగాలో ఆత్మ సంబంధమైన మెలకువలు ప్రతి ఒక్కరు దయచేయండి. వ్యాపారాలు దీవించండి, చేతి పనుల మీద దీవించండి, ఉద్యోగాల మీద దీవించండి. ఈ సంవత్సరం మరలా ప్రభువా పిల్లలునైనా స్టడీ కొరకు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ సఫలీకృతం చేయండి. కావలసిన ధననిధులు మీరు తెరవండి, కృపల చేత మీరు నింపండి. తిరిగి వెళుతున్న ప్రయాణములో తోడై ఉండి మరలా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించేంతవరకు మీ కృపలో భద్రపరచమని, మీ దయాదాక్షిణ్యములు మా మీద కుమ్మరించమని, 4వ తారీఖు జరుగుతున్న BBS కార్యక్రమాన్ని దీవెనకరముగా జరిగించమని, ప్రయోజనకరముగా జరిగించమని, సంఘములో ఉన్న పిల్లలందరూ నీ పరిచర్యకు స్పందించేవారుగా చేయమని, అన్నా లాంటి ఒక మంచి మనస్సు తల్లిదండ్రులకు దయచేయమని, కృపల చేత నింపమని, ఈ వారమంతా కాసి కాపాడమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యమైన కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సమాధానం చేరికూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వచ్చు వరకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. అందరం చెప్దాం, యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబమును ఆయన ఆశీర్వదించి నెరవేర్చును గాక. ఆమేన్,
ఆమేన్ ఆమేన్.